1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథంలో 8,800 శ్లోకాలు కఠినమైనటువంటి పదాలతో గూఢార్థాలతో చెప్పడం జరిగింది అని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే ఇంతటి కఠినమైనటువంటి పదాలతో గూఢమైనటువంటి అర్థాలతో గ్రంథులతో ఎవరికీ సులభంగా అర్థం కానటువంటి రీతిలో ఈ కూట శ్లోకాలని వ్యాస మహర్షి ఎందుకు చెప్పినట్లు? ఇదంతా కూడా కేవలం విఘ్నాధిపతి అయినటువంటి గణపతి కారణంగానే. ఏమిటా కథ? సర్వజ్ఞుడు, పరమ జ్ఞానస్వరూపుడు, నిగ్రహానుగ్రహ సమర్థుడు, బ్రహ్మర్షి అయినటువంటి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసాన్ని తన యొక్క యోగశక్తితో మనస్సులో ఒక్కసారి మొత్తం స్మరించుకొని నిర్మించుకొని ఈ గ్రంథాన్ని శిష్యులకి ఎలా బోధించాలి, లోకంలో దీన్ని ఎట్లా ప్రచారం చేయించాలి అనేటువంటి ఆలోచనలో మునిగిపోయాడు. వ్యాస మహర్షి యొక్క ఈ ఆలోచనని గమనించినటువంటి బ్రహ్మదేవుడు లోక కళ్యాణ కాంక్షతో స్వయంగా ఆ వ్యాస భగవానుని ఆశ్రమానికి విచ్చేశాడు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఓ సత్కార్యం చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి స్వార్థ బుద్ధి లేకుండా లోక కళ్యాణ కాంక్షతో ఏదైనా సరే ఒక సత్కార్యాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే లేదా చెయ్యాలని తప్పిస్తూ ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది అని చెప్పటానికే ఇది ఉదాహరణ. వ్యాస మహర్షి మనస్సులో అట్లా అనుకున్నాడు. ఎలాగా దీన్ని ఎట్లా శిష్యులకి బోధించాలి, ఎట్లా లోకంలో ప్రచారం చేయించాలి అని మనస్సులో అనుకున్నాడు. అంతే, బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సరే, వచ్చినటువంటి బ్రహ్మదేవుడిని చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు వ్యాస మహర్షి. తోటి ఋషులతో కలిసి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఉన్నతాసనం మీద ఆసీనుణ్ణి చేసి తన మనస్సులో ఉన్నటువంటి చింతకి కలిగినటువంటి కారణం తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ మహర్షి, నీవు మనస్సులోనే తయారు చేసుకున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మహద్గ్రంథానికి లేఖకుడిగా, వ్రాయసగాడుగా విఘ్నేశ్వరుడైనటువంటి గణపతే సర్వసమర్థుడైనటువంటి వాడు. కాబట్టి గణపతిని ప్రార్థించి ఈ మహాకావ్యానికి, ఈ అద్భుతమైనటువంటి ఇతిహాసానికి లేఖకునిగా ఆయన్ని చేసుకో అని సలహా ఇచ్చి అంతర్ధానమయ్యాడు వ్యాస మహర్షి. బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి మనస్సులో స్మరించుకున్నాడు. భక్తుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి కల్పతరువు లాంటి గణపతి వ్యాసుడు స్మరించిందే తడవుగా వ్యాసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనటువంటి గణపతితో వ్యాస మహర్షి అంటున్నాడు, ఓ గణనాథ, నేను మనస్సులోనే నిర్మించుకున్నటువంటి మహాభారత ఇతిహాసానికి నీవు లేఖకుడివి కావాలి. నేను చెబుతూ ఉంటే నీవు ఈ మహాభారత గ్రంథాన్ని వ్రాయాలి అని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు, ఓ మహర్షి, మీ కోరిక ప్రకారం నేను అలాగే మీ గ్రంథానికి లేఖకుడిని అవుతాను. అయితే ఒక్క షరతు. అదేమిటంటే గ్రంథ రచన సాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్క క్షణం కూడా నా లేఖిని ఆగకూడదు. అంటే మీరు ఆపకుండా అలా చెప్పుకుంటూ పోవాలి. మీరు కనుక ఒక్క క్షణం ఆపారా, అంతరాయం కనుక వచ్చిందా, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. ఆ షరతు కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ గ్రంథాన్ని రాయటానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాబట్టి నాకు కావాల్సింది నిరంతరాయంగా మీరు చెబుతూ ఉండటమే అన్నాడు. నిజంగా ఇది గొప్ప సమస్య. ఎందుకని ఇంత బృహత్ గ్రంథాన్ని రాసేటప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక క్షణం కూడా అలా గబగబగబగబ చెప్పుకొని పోవాలంటే ఏదో బట్టి పట్టినటువంటి విషయాన్ని అప్పచెప్పినట్టుగా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే మహాజ్ఞాని అయినటువంటి వ్యాసుడు వెంటనే ఆయనకి సమాధానం చెప్పాడు, ఓ గణేశ, అలాగే నువ్వు కోరినట్టుగా ఏ అంతరాయం లేకుండా నేను చెప్తా. కాకపోతే నేను చెప్పేటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా
నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకుని మాత్రమే వ్రాయాలి. అర్థం చేసుకోకుండా ఒక్క అక్షరం కూడా వ్రాయకూడదు అని వ్యాస మహర్షి చెబితే విఘ్నేశ్వరుడు ఆయన తొండంతో సహా తలకాయ కాస్త ఊపి తథాస్తు అని ఆయన అంగీకారాన్ని తెలియజేశాడు. ఈ ఒప్పందం ప్రకారం వ్యాసుడు ఆపకుండా గ్రంథాన్ని చెప్పాలి. గణపతి ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి. వ్యాసుడు చెబుతూ ఉండగానే అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు గణపతి. గణపతి కూడా ఆయన సరస్వతి ఆవాసమే. ఎందుకనంటే విద్యలకి ప్రభు అయినటువంటి వాడు ఆయన. అందుకని వ్యాసుడు చెబుతూ ఉంటే ఆ చెప్పేటువంటి విషయం మొత్తాన్ని చెబుతూ ఉండగానే అర్థం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ కాసేపు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మరి వ్యాసుడికి ఇబ్బంది ఏమిటనంటే, మరి ఎక్కడైనా సరే ఏదైనా ఒక సంఘటన గురించి కానీ, ఏదైనా ఒక ఉపాఖ్యానాన్ని గురించి కానీ, లేదా ధర్మాధర్మాలను గురించి కానీ, కొన్ని వేదాంత రహస్యాలను గురించి కానీ ఎక్కడైనా వ్యాసుడు ఆలోచించాల్సి వస్తే ఎట్లా మరి? ఆయన ఆలోచించుకుంటా ఉంటే ఈయన రాసేదాకా వెళ్ళిపోతాడు. గణపతి యొక్క లేఖిని ఆగకూడదు. అందుకే వ్యాస మహర్షి ఏం చేశాడంటే అక్కడక్కడ కొన్ని శ్లోకాలని గూఢమైనటువంటి పదాలతోటి, గ్రంథులతోటి సామాన్యుడెవడికి కూడా అర్థం కాకుండా, పండితులైనటువంటి వాళ్ళకు కూడా కొద్దిసేపు ఆలోచిస్తే తప్ప అర్థం కానటువంటి విధంగా ఈ శ్లోకాలను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ శ్లోకాలు చెప్పారో అదే సందర్భంలో ఆ సమయంలో గణపతి తన యొక్క లేఖిని ఆపి ఆ శ్లోకం యొక్క భావం ఏమిటా అని చెప్పి ఆలోచించి ఆయన మళ్ళీ మొదలు పెట్టాలి. ఆ విధంగా గణపతి ఆలోచించడానికి వీలుగా, కొద్దిసేపు ఆ సమయం తీసుకోవటానికి వీలుగా ఈ వ్యాస మహర్షి 8800 ఈ కఠిన పదాలతో గూఢార్థాలతో ఉన్నటువంటి శ్లోకాలని చెప్పడం జరిగింది. అలాంటి శ్లోకాలు వ్రాయాల్సి వచ్చినప్పుడు స్వయంగా గణపతి తన లేఖిని ఆపి అర్థాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగా వ్యాస మహర్షి తాను తర్వాత చెప్పబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను స్మరించుకొని, ఆ గాథను స్మరించుకొని, తాను ఏ వేదాంతార్థాలని ఇందులో చొప్పించాలనుకున్నాడో, ఏ ఆధ్యాత్మిక రహస్యాలను నిక్షిప్తం చేయాలనుకున్నాడో వాటన్నింటిని గురించి ఒక్కసారి ఆలోచించుకొని వెంటనే ఆయన తర్వాత శ్లోకాలు మొదలు పెడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ విధంగా 8800 శ్లోకాలు ఈ కఠిన పదాలతోటి, గూఢార్థాలతోటి, గ్రంథులతోటి సులభంగా అర్థం కానిటువంటి రీతిలో మహాభారతంలో ఉండటం జరిగింది. గ్రంథులతో కూడినటువంటి శ్లోకం అంటే ఏమిటండి, అది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ కోసమని ఒక ప్రయత్నం చేశాను నేను. నాకు ఒక్క శ్లోకం మొత్తం మీద దొరికింది. ఆ ఉదాహరణగా చెప్పబడినటువంటి శ్లోకం ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఆ గ్రంథులు అంటే ఏమిటో అప్పుడు దాన్ని బట్టి అర్థం ఉంది. ఆ సందర్భం ఏమిటనంటే పాండవుల యొక్క అరణ్యవాసం పూర్తయిపోయింది 12 సంవత్సరాలు. విరాట్ నగరంలో అజ్ఞాతవాసానికి వెళ్ళారు. ఇప్పుడు అజ్ఞాతవాసం కూడా ముగింపుకు వచ్చింది. ఈ సమయంలో పాండవుల్ని ఎట్లాగైనా సరే ఈ అజ్ఞాతవాసం నుంచి బయట పెట్టాలి అని చెప్పి దుర్యోధనుడు ప్రణాళిక రచించుకుంటా ఉన్నాడు. విరాటుడికి గోసంపద అధికంగా ఉంది. ఆయన దగ్గర విపరీతంగా గోసంపద ఉంది. అందువల్ల దక్షిణ దిశలో ఉన్నటువంటి గోవుల్ని హరించటానికి తన అనుచరుడైనటువంటి సుశర్మని, అంటే విరాట మహారాజుతో శత్రుత్వం ఉన్నటువంటి సుశర్మని ఆ దక్షిణం వైపుగా పంపించి ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి గోవుల్ని అపహరించమని, ఆ మరుసటి రోజు తాను ఉత్తరం వైపుగా వెళ్ళి ఉత్తర గోగ్రహణానికి, ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని హరించడానికి తాను భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, దుశ్శాసన, కర్ణ, శకుని మొదలైనటువంటి వాళ్ళతో చతురంగ బలాలతో
విపరీతమైనటువంటి సైన్యంతో ఉత్తరం వైపుకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు దుర్యోధనుడు. ఇందులో దుర్యోధనుడి యొక్క ప్లాన్ ఏమిటి అంటే, ఎందుకు ఇట్లా నిశ్చయం చేసుకున్నాడు అని అంటే, ఎలాగైనా సరే పాండవుల్ని అజ్ఞాతవాసం నుంచి బయటపెట్టి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించడమే దుర్యోధనుడి యొక్క ఈ ప్రణాళికలో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే విరాట మహారాజుకి ఏమిటి సంబంధం దీంట్లో అని అంటే, ఎప్పుడైతే కీచకుడు మరణించాడో ఆ కీచకుడు భీముడు చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలోనూ మరణించడని, కాబట్టి భీముడు విరాట నగరంలో ఉండాలని, భీముడు ఉన్నాడంటే మిగిలినటువంటి పాండవులు కూడా ఉంటారని, కాబట్టి ఎలాగైనా సరే పాండవుల్లో ఏ ఒక్కరినైనా కొందరినైనా అందరినైనా ఎలాగైనా సరే బయట పెట్టాలి అనేటువంటి ఆలోచనతో విరాట్ రాజు మీదకి దండెత్తాలనుకున్నాడు. అందుకోసమని సుశర్మని దక్షిణ గోగ్రహణానికి పంపించి దక్షిణం వైపున ఉన్నటువంటి గోవుల్ని అపహరించమన్నాడు. ఎప్పుడైతే అలా గోవుల్ని అపహరించాడో ఆ దక్షిణ వైపు ఉన్నటువంటి గోవుల్ని రక్షించుకోవటం కోసం విరాట మహారాజు తన సేనలతో సుశర్మతో యుద్ధానికి రావాలి. సరే, మరి సుశర్మతో విరాట మహారాజు సేనలతో యుద్ధానికి వచ్చాడు అనుకోండి, అప్పుడు దుర్యోధనుడికి ఏం ప్రయోజనం? అందువల్ల మరుసటి రోజు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని హరించడానికి ఉత్తర గోగ్రహణానికి కౌరవ సేన కనుక వచ్చినట్లయితే, ఇప్పుడు విరాటుడేమో తన సేనతో సహా దక్షిణ వైపుకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఉత్తరం వైపుకి రావడానికి వీల్లేదు. మరి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని సంరక్షించుకోవాలి అంటే తప్పనిసరిగా అజ్ఞాతంలో ఉన్నటువంటి పాండవులు బయటికి రావాలి. అలా వచ్చి కౌరవులతో యుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకనంటే విరాట మహారాజుకి మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది కనుక ఎలాగైనా సరే వాళ్ళు బయటపడి ఈ యుద్ధానికి కనుక వస్తే పాండవుల్ని మట్టు పెట్టొచ్చు. ఒకవేళ అలాగన కాకపోయినట్లయితే పాండవుల్ని బయట పెట్టొచ్చు. బయట పెట్టినట్టయితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి, ఆ తర్వాత మళ్ళీ 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. 13 సంవత్సరాల సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఈ 13 ఏళ్ళు వాళ్ళ రాజ్యం నా చేతుల్లో ఉంటుంది అనేటువంటి భావనతో దుర్యోధనుడు అదిగో దక్షిణ వైపుకి సుశర్మను పంపించి ఉత్తరం వైపుకి కురుసేనను తరలించుకొని తాను రావటం జరిగింది. ఇది దుర్యోధనుడి యొక్క ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం ఈ చతురంగ బలాలతో కూడినటువంటి కౌరవ సైన్యం ఉత్తర గోగ్రహణానికి వచ్చింది. సరే, దుర్యోధనుడు అనుకున్నట్టుగానే జరిగిందంతా. ఎందుకంటే విరాట మహారాజు పాండవుల్లో మిగిలినటువంటి 4 ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, ఆ 4 కూడా సుశర్మతో పోరాటం కోసం వెళ్ళారు. మరిక నగరంలో ఎవరు లేరు. ఇప్పుడు అక్కడ గోపాలకులు వచ్చి తెలియజేశారు, అయ్యా ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని కౌరవులు హరించుకుపోతున్నారని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతఃపుర రక్షణకి స్త్రీల రక్షణకి కేవలం ఉత్తరుడు మాత్రమే ఉన్నాడు. ఉత్తరుడు అంటే విరాట మహారాజు యొక్క కుమారుడు. విరాట మహారాజుకి 3 కొడుకులు, శంఖుడు, శ్వేతుడు, ఉత్తరుడు అని. ఈ శంఖుడు శ్వేతుడు కూడా దక్షిణ గోగ్రహణానికి వెళ్ళారు. ఉత్తరుడు మాత్రమే ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు ఉత్తరుడు ఎలాగైనా సరే ఈ కురుసేనను జయించాలనేటువంటి ఉద్దేశంతో నేను బయలుదేరతానన్నాడు. కానీ సారథి లేడు. అందుకని సారథి ఎవరా అంటే ఒక్క సారథి కూడా ఎవరు దొరకటల్లా. అందరూ దక్షిణ గోగ్రహం వైపు సుశర్మతో యుద్ధానికి వెళ్ళారు. మరి ఎలాగైనా ఆలోచిస్తూ ఉన్నారు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అదిగో అమ్మాయిలకి నాట్యం నేర్పేటువంటి బృహన్నల సారథ్యం చేతనైనటువంటి వాడు, అందుకని ఆయన సారథ్యంలో వెళ్ళమని సలహా చెప్తే అప్పుడు ఆయన సారథ్యంలో వచ్చాడు. ఇప్పుడు బృహన్నల సారథ్యం చేస్తున్నాడు. ఉత్తరుడు రధికుడుగా కురుసేన మీద యుద్ధానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికల్లా అక్కడ ధైర్యంగానే మాట్లాడాడు. కానీ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికల్లా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైనటువంటి మహావీరాది వీరులతో కూడినటువంటి చతురంగ బలాలు ఎదురుగా కనపడుతూ ఉంటే నేల ఈరినట్టుగా ఓ సముద్రంలాగా కనపడతా ఉంటే, అంతు పొంతు లేకుండా సైన్యం కనపడతా ఉంటే ఉత్తరుడిలో భయం వచ్చేసింది.
ఎందుకనంటే అతనికి సహాయంగా ఎవ్వరు లేరు, సేన లేదు, కేవలం ఒక సారథి. ఆ సారథి కూడా మగవాడు కాదు, ఆడది కాదు, అదిగో నపుంసకుడైనటువంటి ఈ బృహన్నల. వీడిని పెట్టుకొని నేను ఏ రకంగా యుద్ధం చేయాలా ఇంత మందితోటి, అమ్మో లాభం లేదని చెప్పి రథం దిగి పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోతున్నటువంటి ఉత్తరుణ్ణి రథం మీద నుంచి దూకి ఈ బృహన్నల వెనకాలే వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ రథం మీద కూర్చోబెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇలా ఉత్తరుణ్ణి పట్టుకొని సారథి రథం మీద కూర్చోబెట్టుకున్నాడో ఇది చూచి కురుసేనులందరూ నవ్వుకుంటున్నారు. ఆ రధికుడి కన్నా కూడా విచిత్ర వేషంలో ఉన్నటువంటి సారథే కాస్త ధైర్యశాలిగా కనపడతా ఉన్నాడు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అదిగో ఆ సమయంలో ఆచార్య ద్రోణుడు తన పక్కనే ఉన్నటువంటి భీష్ముడిని చూచి ఆ వచ్చినటువంటి విచిత్ర వ్యక్తి సామాన్యుడు కాదు, అతడి యొక్క శరీరాకృతి, అతడిలో ఉన్నటువంటి ఆ శుభ లక్షణాలని గమనిస్తూ ఉంటే అతడు నా ప్రియశిష్యుడైనటువంటి అర్జునుడే అని అనిపిస్తా ఉన్నది, అర్జునుడు తప్ప మరెవరో కాదు అని చెప్పేటువంటి సందర్భంలో, అంటే అర్జునుడు ఆయన డైరెక్ట్గా చెప్పాల, ఇదిగో ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ శ్లోకం చెప్తున్నారు. నదీజలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను. నదీజలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను. ఏషోంగన వేషధర కిరీటి జిత్యావ్యయం నేష్యతి చాద్యగావ. ఇందులో మొదటి లైను ఇది గ్రంథులు, రెండవ లైన్ బాగా అర్థమయ్యేది. నదీజలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను. ఏమిటి దీని యొక్క భావన? ఇది మనకు కావాలి. నదీ జలం మనకు తెలుసు, నదిలో ఉన్నటువంటి నీరు, నది నీరు. కేశవ అంటే విష్ణుమూర్తి, నారాయణుడు. ఇక నారి, నారి అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. అలాగనే ధనుస్సుకు బిగించేటువంటి అల్లెత్రాడు అనేటువంటిది ఒక అర్థం ఉంది. స్త్రీ అని ఒక అర్థం, అల్లెత్రాడు అని ఒక అర్థం. కేతు అంటే ధ్వజం. అసలు ముందు ఇంతవరకు కనుక కలిపితే ఏమర్థం చెప్పాలి? నదీ జలం, విష్ణుమూర్తి, స్త్రీ లేదా అల్లెత్రాడు, ధ్వజం, ఈ నాలుగిటిని ఎట్లా కలపాలి? పాపం వినాయకుడు కూడా కూర్చున్నాడు, ఏం చేస్తాడు? ఇది ఎట్లా? ఎందుకంటే ప్రతి విషయం, ప్రతి శ్లోకాన్ని, ప్రతి పదాన్ని అర్థం చేసుకొని మాత్రమే రాయమని షరతు పెట్టాడు ఆయన. అందుకని కూర్చున్నాడు. నగాహ్వయో నామ నగారిసూను. నగాహ్వయో నామ, నగమనేటువంటి పేరు కలిగిన నగారిసూను. నగా ప్లస్ అరి ప్లస్ సూను. నగము యొక్క, అరి అంటే శత్రువు, సూను అంటే కొడుకు, నగము యొక్క శత్రువు కొడుకు. ఇక్కడ కాస్త పర్వాలా. అదిగో మొట్టమొదటిది ఎక్కడ నదీ జలం కేశవ నారికేతు అని కుదరటల. ఆలోచించాడు, ఇంతలోకి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఏమిటిది? దీన్నే గ్రంథులు అని అంటారు. ఇదే కొట్ట శ్లోకం అని అంటే. నదీ జలం కేశవ నారికేతులో నదీజ అక్కడ ఆపాలి. లం ఉంది కదా, అవతల కేశవ ఉంది కదా, లంకేశ. నదీజ లంకేశ, కేశవాల బాగుంది, ఇంకా అవతల నారి ఉంది, వనారి కేతు. అంటే నదీ జలం కేశవ నారికేతు అనేదాన్ని నదీజ లంకేశ వనారికేతు అని మార్చాల. మారిస్తే ఏమవుద్ది? మార్చడానికి ఇక్కడ ఏం మార్చాల, ఊరికి ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపాల. నదీజ, నదికి పుట్టినటువంటి వాడా? ఎవరు? అదిగో భీష్ముడు. గంగకు పుట్టినటువంటి వాడు కాదు, అందుకని ఓ భీష్మ అని. నదీజ. లంకేశ, ఎవరు లంకేశుడు? రావణాసురుడు. వనారి, ఆ వనానికి శత్రువు ఎవరు? లంకేశుడి యొక్క వనం ఏమిటి? అశోకవనం. అశోకవనాన్ని కూల్చి నాశనం చేసినటువంటి వాడు ఆంజనేయుడు. కాబట్టి ఓ భీష్మ, లంకేశ వనారి అంటే రావణుని యొక్క వనాన్ని ధ్వంసం చేసినటువంటి ఆంజనేయుడు కేతు ధ్వజంగా. అంటే ఆంజనేయుడు ధ్వజంగా కలిగినటువంటి
ఎవరు కపిధ్వజం? అదిగో ఇప్పుడు వస్తారు మనకి అర్జునుడు. కపిధ్వజం ఎవరిది? అర్జునుడిది కదా. ఇక రెండో మాట చెబుతున్నాడు. నగము అని అంటే నా గా, గా అంటే గమించేది, కదిలేది. నా అంటే కదలకుండా ఉండేది. నగము అంటే కదలకుండా ఉండేది. కదలకుండా ఉండేవి రెండు ఉన్నాయి. ఒకటి చెట్టు, రెండు కొండ, లేదా కొండ పర్వతాలు. పర్వతాలు కదలవు, అట్లానే చెట్టు కూడా కదలదు. అయితే ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి? మొదటి దానికేమో చెట్టు తీసుకోవాలా, రెండో దానికేమో పర్వతం తీసుకోవాలా. అందుకని నగాహ్వయో నామ, నగమనేటువంటి పేరు కలిగిన అంటే చెట్టు పేరు కలిగిన. చెట్టు పేరు కలిగినటువంటి అంటే అర్జున వృక్షం అని ఒకటి ఉంది, దాన్ని తెలుగులో మద్ది చెట్టు అంటారు. కాబట్టి చెట్టు పేరు కలిగిన వాడు అంటే అర్జునుడు. రెండవది నగారిసూను. నగ అంటే ఇప్పుడు పర్వతం, పర్వతాలకి శత్రువు, పర్వతాలకి శత్రువు దేవేంద్రుడు. సూను కొడుకు, దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఇది పర్వతాలకి శత్రువు ఎందుకు అవుతాడు ఇంద్రుడు? పర్వతాల కంటే ఒకప్పుడు రెక్కలు ఉండేయంట, ఎక్కడికి పడితే అక్కడికి ఎగురుతా పోయేది. ఎగురుతా పోయి ఎక్కడొక్కడ ఉంటాయి. పర్వతం అంటే ఎంత ఉంటుంది? కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఆ చోట్ల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చచ్చిపోయాయి. ఆ పర్వతం అక్కడ అమైన భూమి మీద పడండి. ఇలా జీవరాశులన్నీ కూడా చచ్చిపోతూ ఉంటే అందరూ కూడా మొరబెట్టుకున్నారంట దేవతలు. అప్పుడు దేవేంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధంతో వాటి రెక్కలన్నీ కూడా ఖండించేశాడు. దాంతో పర్వతాలన్నీ కూడా ఎక్కడే ఉండిపోయినాయంట. ఒక్క మైనాకం మాత్రం దాక్కుందంట, అది సముద్రంలో ఉంటుంది. అందుకని ఆంజనేయుడు వచ్చినప్పుడు ఆ మైనాకం బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మొత్తం అర్థం కనుక తీసుకున్నట్లయితే కపిధ్వజం కలిగినటువంటి అర్జునుడు అని ఈ మొత్తానికి. నదీజ లంకేశ వనారికేతు నగాహ్వయో నామ నగారిసూను అనంటే కపిధ్వజం, హనుమంతుడు ధ్వజంగా కలిగినటువంటి, పతాకంగా కలిగినటువంటి అర్జునుడు అని. మరి అటువంటి వాడు ఇదిగో ఇప్పుడు ఏషో అంగనా వేషధర కిరీటి. అంగనా వేషం అంటే ఇదిగో స్త్రీ వేషాన్ని ధరించి వచ్చాడు. ఎవరినైతే జయించాలని వచ్చాడో ఆ దుర్యోధనుడిని ఇప్పుడు మనం రక్షించాలయ్యా భీష్మాచార్య అని అంటున్నాడు. ఇది ఆ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకార్థాన్ని ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి మనకు బాగానే ఉంది, తేలిగ్గానే ఉంది. కానీ కొత్తగా కనిపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదిగో ఇది ఆ గ్రంథులు అనేటువంటిది ఎలా ఉంటుందో మనం తెలుసుకోండి. కాబట్టి ఇట్లా పదాలని విడగొట్టి యువత లక్షణాన్ని అవతలకి, అవతల లక్షణాన్ని అవతలకి అట్లా కలుపుతూ రావాలన్నమాట. మనకు ఒక ఉదాహరణ ఉంది. రాముని తోక పివరుండిట్లని అని అంటుంటాడు. అంటే చదవటం చేత కాని వాడు రాముని తోక పివరుండిట్లని. కానీ దాన్ని ఏం చేయాలి? రామునితో కపివరుండిట్లని, అది అసలు అర్థం. దానికి మనం ఏం చేస్తాం? రాముని తోక పివరుండిట్లనియే అన్నారనుకోండి, రాముడికి తోక ఏందయ్యా, ఆంజనేయుడికి కదా తోక ఉందని మనం అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ పదాల యొక్క విభజన ఎక్కడ జరగాలనో అక్కడ జరిగితే అర్థం వస్తుంది. ఎక్కడ జరగాలో అక్కడ జరిగే పక్కన కనుక జరిగిందని అంటే అర్థం కాస్త పోతుందన్నమాట. ఇదిగో ఇలాంటి శ్లోకాలని 8800 శ్లోకాలని చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఈ కూట శ్లోకాలు ఇలా గూఢార్థంతో ఉండటం వల్ల వీటిని ఎంతో ఆలోచించాల్సి వస్తుంది. ఈ గ్రంథాన్ని రాస్తున్నటువంటి గణపతి కూడా, వినాయకుడు కూడా, విఘ్నేశ్వరుడు కూడా ఎంతోసేపు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటివి 8800 శ్లోకాలు ఈ మహాభారతంలో ఉన్నాయి అని వ్యాసుడే ప్రతిజ్ఞాపూర్వకంగా అష్టౌ శ్లోక సహస్రాణి అష్టౌ శ్లోక శతాని చ అహం వేత్తి శుకం వేత్తి సంజయో వేత్తి వానవాని చెప్పడం జరిగింది. ఇక మహాభారతంలో ఒక అంకెల చమత్కారం ఉంది. ఏమిటిది అంటే మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు మొత్తం 18 నేను చెప్పుకున్నాం. ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అని 18 పర్వాలు దీంట్లో ఉన్నాయి. సరే, పర్వాలు 18. మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18. మహాభారత యుద్ధంలో పాల్గొన్నటువంటి సేన ఎంత? 18 అక్షౌహిణులు.
11 అక్షౌహిణులు కౌరవులు, 7 అక్షౌహిణులు పాండవులు, మొత్తం కలిపితే 18 అక్షౌహిణులు. సరే, ఒక అక్షౌహిణిలో ఉన్నటువంటి ఏనుగుల సంఖ్య 21,870. 2, 1, 8, 7 కనుక కూడితే 18 వస్తుంది. అలానే ఒక అక్షౌహిణిలో ఉన్నటువంటి రథాల సంఖ్య కూడా 21,870. మళ్ళీ 2, 1, 7, 8 కనుక కూడితే 18 వస్తుంది. ఒక అక్షౌహిణిలో ఉన్నటువంటి గుర్రాల సంఖ్య 65,610. 6, 5, 6, 1 కనుక కూడితే 18 వస్తుంది. అలాగే ఒక అక్షౌహిణిలో ఉన్నటువంటి కాల్బలం సేన సంఖ్య 1,09,350. 1,09,350 కలిపితే 18 వస్తుంది. ఇక మహాభారతంలో మధ్యలో భగవద్గీత ఉంది. ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు 18. ఇక భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయం సాంఖ్యయోగం ఉంది. ఈ సాంఖ్యయోగంలో అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఉంది. అది ఏమిటనంటే స్థితప్రజ్ఞ లక్షణాలు. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పింది 18 శ్లోకాల్లో. ఇక వ్యాసుడు రాసినటువంటి పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు, 18 పురాణాలు. ఇక మహాభారతానికి జయం అనేటువంటి పేరుంది. ఆ జయము యొక్క సాంఖ్యక శక్తి 18. ఇలా 18, 18, 18, 18 అనేటువంటి ఒక అంకెల చమత్కారం మనకి మహాభారతంలో కనపడుతుంది. దీనికి ఒక కారణం కూడా చెప్తారు. ఏమిటా కారణం అని అంటే, గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాలని 4 భాగాలు చేస్తే 4 ఆరులు అవుతాయి. అంటే ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు చొప్పున. మనకిక్కడ ప్రపంచం కనపడతా ఉంది. ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ కనపడడు. ప్రపంచం కనపడతా ఉంది, ఆధారమైనటువంటి పరమాత్మ కనిపించడు. మరి ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది? మనకు ఒక ఇల్లు కనుక తయారు చేసుకోవాలనుకోండి, ఈ ఇంటిని గురించి ముందుగా కట్టాలనుకున్నటువంటి వాడు ఒకడు ఉండాలి. అంటే ఈ ఇల్లు నేను కట్టించుకోవాలి అనుకున్నటువంటి వాడు ఒకడు ఉండాలి, ఓనర్. 2, ఆ ఇంటికి ప్లాన్ వేసేటువంటి వాడు ఒకడు ఉండాలి. 3, ఆ ఇంటిని కట్టేటువంటి వాళ్ళు కావాలి, మేస్త్రులు, కూలీలు, వస్తువులు ఇవన్నీ కావాలి. అంటే 3 రకాలైనటువంటి ఉంటేనే ఈ ఇల్లు అనేటువంటిది తయారవుద్ది. అలాగే ఈ ప్రపంచానికి కూడా 3 రకాలైనటువంటి ఉండాలి. వాటినే ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని, 3వది వస్తువుని. ఇట్లా 3 రకాలైనటువంటి కారణాలతోటి ఈ ప్రపంచం తయారైంది. సరే, 1 వీటికి ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఏమో ఎట్లాగూ కనపడడు. ఎట్లాగూ కనపడినటువంటి పరమాత్మను గురించి నువ్వు తంటాలు పడకుండా కనిపించేటువంటి ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసి చూడు. ఈ ప్రపంచాన్ని కనుక నువ్వు విశ్లేషణ చేస్తే ఈ ప్రపంచానికి ఆధారంగా పరమాత్మను నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక పాదమైనటువంటి పరమాత్మని గురించి కాకుండా 3 పాదాలైనటువంటి ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచించు, విశ్లేషణ చేయి. ఒక పాదానికి 6 అక్షరాలు, 3 పాదాలకి 3 ఆరులు 18 అక్షరాలు. కాబట్టి 18 అక్షరాలతో కూడినటువంటి ఈ జగత్తుని, ఈ ప్రపంచాన్ని విశ్లేషణ చేయి అనేటువంటి భావనతో మహాభారతంలో ఈ 18, 18, 18, 18 అనేటువంటి అంకెలు మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మహాభారతాన్ని గురించి క్లుప్తంగా ఇంతవరకు ఒక ఉపోద్ఘాతం చెప్పుకున్నాం ఇంతవరకు. అయితే ఈ మహాభారతం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎందుకంటే ఏ గ్రంథమైనా సరే మనకి ప్రయోజనం కలిగించాలి. కొన్ని గ్రంథాలు మనకి కేవలం మానసికమైనటువంటి తృప్తిని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని గ్రంథాలు బాగా టెన్షన్ పెడతా ఉంటాయి. ఏ డిటెక్టివ్ నావల్ లాంటిదో చదివారనుకోండి, దానికి పేజీలు మూసే పని లేదు, చివరికి మొత్తం అయిపోయిందాక చూడాల్సిందే. ఇక మధ్యలో తిండి తిప్పలు కూడా ఏముండవు. మరి అట్లనే ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయనుకోండి, అవి మనకు ప్రయోజనం కలిగించాలా. మన యొక్క జన్మ మరణ రూప సంసార చక్రం నుంచి మనం బయటపడేసి
ఈ శాశ్వత ఆనందప్రదమైనటువంటి మోక్ష స్థానాన్ని మనల్ని చేర్చడానికి ఉపయోగపడాలి. అలాగన కాకపోతే కనీసం మన యొక్క చిత్తాన్ని శుద్ధి చేయాలి, మన యొక్క బుద్ధిని సూక్ష్మం చేయాలి. ఇలా ఏదో ఒక దానికి ప్రయోజనం కలిగేలా. మరి కర్మకాండం ఉందనుకోండి, చిత్తాన్ని శుద్ధి కలిగించి మనకి ప్రయోజనం కలిగిస్తుంది. అదే ఉపాసనాకాండం ఉందనుకోండి, మన యొక్క మనస్సు పరమాత్మ మీద ఏకాగ్రమై నిలవటానికి ఉపయోగపడుతుంది. అదే జ్ఞానకాండం ఉందనుకోండి, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని మనం తెలుసుకొని ఆ పరమాత్మగా మనం ఉండిపోవటానికి అవకాశం కలుగుద్ది. మరి ఇప్పుడు మహాభారతంలో కర్మకాండ ఉంది, ఉపాసనాకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. ఇది ఉన్నది ఇది లేదు అని చెప్పడానికి వీల్లేదు, అన్నీ ఉన్నాయి. అందువల్ల మహాభారతాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఇటు చిత్తశుద్ధి కలుగుతుంది, అటు పరమాత్మ మీద ఏకాగ్రత కలుగుతుంది. పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని మనం ఆ జ్ఞానం వల్ల మోక్షాన్ని పొందేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఈ మహాభారతం వల్ల ఉన్నాయి. అయితే ఈ మహాభారత గాథ ఏ రకమైనటువంటి ఆంతర్యంతో ఉన్నది, ఏ రకమైనటువంటి సూచన చేయటానికి, ఏ రకమైనటువంటి సలహా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకి ఇవ్వటానికి ఈ ప్రకారంగా భారతాన్ని మనకు అందించాడు, భారత కథని వ్యాస మహర్షి అని అంటే, ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మం బలహీనమైందైనా అధర్మం బలమైనటువంటిదైనా అంతిమంగా విజయం ధర్మానికే అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడవమని చెప్పటమే మహాభారతం యొక్క ఆంతర్యం. అందుకే ధర్మాత్ములైనటువంటి పాండవులు ఒకవైపున, దుర్మార్గులు అధర్మపరులు దుష్టులు అయినటువంటి కౌరవులు ఒక వైపున నిలబడ్డారు. మరి ధర్మాత్ములైనటువంటి పాండవులకి 7 అక్షౌహిణుల సేన ఉంది, దుష్టాత్ములైనటువంటి కౌరవులకి 11 అక్షౌహిణుల సేన ఉంది. వీళ్ళకి 7 అక్షౌహిణులు ఉన్నా వాళ్ళకి 11 అక్షౌహిణులు ఉన్నా చివరికి విజయం మాత్రం పాండవులకే లభించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందనంటే, మనం ధర్మంగా కనుక ఉన్నట్లయితే మన బలం తక్కువైనా విజయం మాత్రం మనకే లభిస్తుంది అని మహాభారతం ద్వారా సమస్తమైనటువంటి మానవాళికి తెలియజేసి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భారత గాథని మనకు అందించడం జరిగింది వ్యాస మహర్షి. ఇది వ్యాస మహర్షి యొక్క పరమోద్దేశం. వ్యాస మహర్షి యొక్క ఈ ఉద్దేశాన్ని చక్కగా గ్రహించిన వాడు కావటం వల్ల నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకి ఈ మహాభారతాన్ని వినిపిస్తున్నటువంటి సూత మహర్షి చివరిగా మునులతో ఇలా అంటున్నాడు. మహాభారతం అంతా చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. 2 చేతులెత్తి నేను నమస్కరిస్తూ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, అయినా ఎవ్వరు కూడా నా మాట వినిపించుకోవటం లేదు. ధర్మం వల్లనే మోక్షం కలుగుతుంది, ధర్మం వల్లనే అర్ధకామాలు లభిస్తాయి. అయినప్పటికీ జనులు ఎవ్వరు కూడా ధర్మాన్ని ఆచరించడం లేదు. కోరికల కోసం కానీ, భయంతో కానీ, లోభం వల్ల కానీ, చివరికి నీ ప్రాణం మీదకి వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని సూత మహర్షి శౌనకాది మహామునులకు తెలియజేశాడు. దీనిని బట్టి ధర్మాచరణ ఒక్కటే మహాభారతం యొక్క ఆదేశం, సందేశం, మనందరికీ తెలియజేస్తున్నటువంటి నీతి. ధర్మాన్ని ఆచరించండి, ధర్మంగా నడుచుకోండి అని. ఎందుకనంటే ధర్మాచరణ వల్లనే సంపదలు కలుగుతాయి, ధర్మాచరణ వల్లనే కోరికలు తీరుతాయి, ధర్మాచరణ వల్లనే జయం కలుగుతుంది, చివరికి ధర్మాచరణ వల్లనే మోక్షం సిద్ధిస్తుంది అని మహాభారతం తెలియజేస్తుంది. ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి మహాభారతాన్ని, అందులో ఉన్నటువంటి సంఘటనల వెనుక ఉన్నటువంటి ఆంతర్యాల్ని, ఆ మహాభారతంలో చెప్పబడినటువంటి ఆ సంఘటనల ద్వారా మానవుడు తెలుసుకోవలసినటువంటి జీవన సత్యాల్ని, ఆధ్యాత్మిక రహస్యాల్ని, ధర్మ సూక్ష్మాల్ని
జ్ఞాన విజ్ఞాన రహస్యాల్ని, శాస్త్ర సాంకేతిక విషయాల్ని, వీటన్నింటినీ కూడా మహాభారతం ద్వారా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇందులో మొట్టమొదటిసారిగా మహాభారతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే భారత కథ, కురుపాండవులకు సంబంధించినటువంటి భారత కథలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల ద్వారా మానవుడు తెలుసుకోవాల్సినటువంటి జీవన సత్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం మొట్టమొదటిసారిగా మనం ప్రారంభిద్దాం. ఇందులో భీముడికి విషాన్నం తినిపించి గంగలో త్రోయటం అనేటువంటిది దుర్యోధనాదుల యొక్క దుష్కార్యాల్లో ప్రధానమైనటువంటిది. అంటే చిన్నతనంలో, పసితనంలోనే ప్రారంభమైనటువంటి విషయం. మరి ఇటువంటి చర్య వల్ల మానవుడు ఏమి నేర్చుకోవాలి? ఊరికనే కజ్జదివి ఏదోలే వాడు వీడికి చేశాడు, వీడు వాడికి చేశాడని అనుకుంటే మనకేం ప్రయోజనం? కనుక ఆ గాథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలనో, ఏ ప్రకారంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలనో, ఎలా మనం ప్రవర్తించాలనో అనేటువంటి విషయాల్ని మనం ఈ సంఘటనల ద్వారా గ్రహించాలి. అందులో మొదటి సంఘటన ఈ భీముడికి విషాన్నం తినిపించడం అనేటువంటి సంఘటన. దీని గురించి మనం రేపు చెప్పుకుందాం.